భరత్ గారు అమర్ గారు చెప్పండి. భరత్ గారు ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో హైకోర్టు స్థాయి కోర్టులో శరత్ గారు కూడా ఆన్సర్ చేయాలి. హైకోర్టు స్థాయిలో ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, కంటెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేసెస్ ఏమైనా వస్తే యుద్ధ ప్రాతిపదికన దాన్ని అటెండ్ చేయాలి అని హైకోర్టు చాలా సంవత్సరాల నుంచి అది ఒక ప్రాక్టీస్ గా నడుస్తున్నది. సిమిలర్లీ ఇటువంటి అంటే ఈ అధికారులు ఎవరైతే అబ్నార్మల్ అసెట్స్, డిస్ప్రపోర్షనల్ అసెట్స్ కేసెస్ వచ్చినప్పుడు కూడా ఏసీపీ కోర్టులు కావచ్చు, కొన్ని సందర్భాలలో సిబిఐ కోర్టులు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని అంటే ఏదైతే ప్రజాధనము దుర్వినియోగం జరిగిందో అది ప్రజా ప్రతినిధులు కావచ్చు, అంటే అది పొలిటికల్ కరప్షన్ అయినా, ఈవెన్ అధికారులకు సంబంధించిన కరప్షన్ అయినా, ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు కరప్షన్ షుడ్ బి డెల్ట్ విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 2024లో సిఏజీ రిపోర్ట్, ఈ దేశంలో అనేక స్కాములు బయటపడ్డ సిఏజీ రిపోర్ట్ బేసిస్ మీద. ఎందుకంటే సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఇండిపెండెంట్ బాడీ. సో సిఏజీ అంత క్లియర్ గా కాళేశ్వరంలో జరిగిన కుంభకోణం మీద లేకుండా స్కామ్ మీద యాబ్ ఇనిషియో తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ తీసుకోవాలి, చాలా ఇంటెన్షనల్ గా దీనిలో ఫ్రాడ్ జరిగింది అని వారు ఇచ్చిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నర అవుతున్నది, మార్చి 2024 సంవత్సరంన్నర అవుతున్నది. వివిధ కారణాల దృష్ట్యా ఇంకా తాత్సారం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఘోష్ కమిటీ కూడా ఈ పాటికే వాళ్ళు ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చేసి చేయాల్సి ఉంటే, తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ 17 మంది ఇంజనీర్ల పేర్లు, ఎల్ఎన్టీ సంస్థ పేరు కూడా ఇచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎల్ఎన్టీ మీద ఇమీడియట్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయమని. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ అంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవద్దని ముఖ్యమంత్రి గారా మరి గవర్నమెంటా ఎవరు ఆలోచించి ఒక కన్వీనియన్స్ ప్రకారం చేస్తున్నారనేది we have to see. This is very important. ఇప్పుడు విజిలెన్స్ మార్చి 2025 లో ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. 17 మంది అధికారుల పేర్లు, అట్లాగే ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పటి వరకు కనీసం ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. మీరు ఎఫ్ఐఆర్ పెడతా కదా అసలు దానికి సంబంధించిన విషయం. నేను ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ జగదీశ్వర్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు. తప్పిపోయి గిట్ట ఒకవేళ ట్రాప్ అయితే, అంటే ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ట్రాప్ అయినా, ఎందుకంటే నేను ఈడీ కేసెస్ 1-2 కేసెస్ దగ్గర నుంచి చూసాను. ఈడీ కేసు కూడా అంతే. వాడు విపరీతమైన బ్లాక్ మనీ స్టాష్ చేసి బస్తాలలో నింపుకున్నాడేమో బయటపడగలుగుతాడు ఈజీగా. అదే ఒక ఆనెస్ట్ పర్సన్ గిట్ట ఈడీ కేసు వచ్చింది అనుకోండి, వాడు కనీసం క్యాబ్ లో వాపసు అయ్యేందుకు 200 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి అటాచ్డ్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అసలు వాళ్ళ భర్త, భార్య, కుటుంబం మొత్తం మంది ఆస్తులు, వాళ్ళ చెల్లె. నేనేమంటే ఈ ఈడీ కేసులు లాగానే ఏసీబీ కూడా ఉండాలంట. అంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఈడీ కేసు అయినా ఇప్పుడు మనం చాలా సార్లు ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్ గురించి చదువుతాము. ఏంది కౌంటింగ్ చేసే మిషన్లు కూడా పాడైపోయినాయి, అంటే కౌంట్ చేయలేక నోట్లను వేడైపోయి. అంత దారుణమైన మనీ స్టాష్ చేసిన వాళ్ళు చాలా తేలికగా బయటకు రాగలుగుతారు. ఎందుకంటే 10% కూడా కన్విక్షన్ లేదు. ఎందుకంటే అన్ని లేయర్స్ లో కరప్షన్ ఉంటుంది సార్. అన్ని లేయర్స్ లో మీరు ఎంత ఇంటెన్షన్ చేయండి, అన్ని శరత్ గారు ఐడియా ఉంటుంది. శరత్ గారు, ఈడీ మిగతా అన్ని కేసులు డిఫరెంట్, ఈడీ కేసు డిఫరెంట్. ఈడీ కేసులో నేను తప్పు నేను ప్రూవ్ చేసుకోవాలి, ప్రాసిక్యూషన్ కాదు. సో అట్లా యాంటీ కరప్షన్ కేసులో కూడా తీసుకొస్తే ఏమైతుంది, లేకపోతే ఆదాయం నుంచి ఆస్తుల కేసులు కూడా తీసుకొస్తే ఏమైతుంది, తప్పే ఉంది. భరత్ గారు, అది పిఎంఎల్ఏ యాక్ట్, అది పిఎంఎల్ఏ యాక్ట్ లో అట్లా ఉంది. అందుకని అటువంటి యాక్ట్ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా తీసుకొస్తే తప్పేందంటారా? గుడ్ ఐడియా. భరత్ అన్న, ఒక్క నిమిషం, ఒక సంఘటన చెప్తా పడండి. ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్ట్రిక్ట్ గా ఉన్నాడు. అక్కడ శాండ్ తీసుకోపోనియలేదు, ఏం చేయలేదు. సార్ మీ దగ్గర మాట్లాడతామని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చి ఆయన ఇంటి ముంగట వేసిండు. ఆయన టెన్షన్ తోని ఆ డబ్బులు తీసి బయట వేస్తుంటే ఏసీబీ ట్రాప్ చేసింది. అది కరీంనగర్ జరిగిన సంఘటన. కొన్ని చాలా మందికి అవన్నీ ఏసీబీ అన్ని కరెక్ట్ ఏమి ఉండవు. మంచి అధికారి ఉంటే అధికారిని పనిచేయకుండా కూడా చాలా మంది దీని మీద దృష్టి ఉంటది. మీకు ఒక విషయం చెప్పనా సార్? మీ అనుభవం ఏమో గానీ నా అనుభవం చెప్తాను వినండి సార్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి కళ్యాణం లడ్డు తీసుకువచ్చిన అన్న దేవుడి ప్రసాదం అని చెప్పి ప్రసాదం డబ్బాలు పైసలు పెట్టి ఇచ్చి ట్రాప్ చేయించిన సందర్భాలు కూడా నాకు తెలుసు. నేను చాలా నీచమైన విధంగా నిజాయితీగా ట్రాప్ చేసిన విధానాలు కూడా నేను చూసిన.
అయితే ఒక విషయం చెప్పాలి భరత్ గారు, ఇప్పుడు మీరు ఒకటి బర్డన్ చూసుకోవాలి కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా. లడ్డు ఉన్నదా ఏమన్నా తీసినాక వాళ్ళు పోలీసులు వచ్చేస్తారు, పట్టుకుంటారు. ఎట్లా చూస్తారు? అదే ఎట్లా చెప్తారు భరత్ గారు? ఇవన్నీ చాలా చూస్తే నాకు ఇవాళ కూడా లడ్డు తీసుకుని వచ్చారు మా కొలీగ్ లడ్డు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. నా టేబుల్ మీద ఉంది, కనబడుతుంది. లడ్డు క్యాష్ కు తేడా లేకుండా ఎట్లా ఉంటది? లేదు భరత్ గారు, కొన్ని సందర్భాలు అట్లానే ఉంటాయి. చాలా ఇప్పుడు నేను బిహెచ్ఎల్ లో ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుండే అంటే, ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఆనెస్ట్ జిఎం మీద ఒక చిన్న కేసు వచ్చింది అనుకోండి, సిబిఐ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అంటే బర్డన్, ఇందాక మీరు అన్నారు కదా బర్డన్ ఆఫ్ ప్రూఫ్, అది చాలా అంటే హెరాసింగ్ గా ఉంటది ఆ ప్రాసెస్. ఇప్పుడు నిజంగా చేసినాడు అనుకోండి, నిజంగా చేసినాడు ఏంది, వాడు సంపాదించిన 100 రూపాయలలో ఓ 50 రూపాయలు పీక్త వీకనని అందరికి ఇచ్చేసి, అంటే నేను అనేది అది ఒక్కటే కాదు, సంపాదించిందే కాదు, సంపాదించిన ఆస్తులు వేలం వేసి వెంటనే సంవత్సరంలో వేలం వేసి ప్రజలకు పంచి పెట్టాలి. ఇలాంటి ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ 2-3 మొత్తం ఆస్తులు వాడు సంపాదించనే కాదు, వాడుకున్న పూర్వీకుల ఆస్తులు కూడా వేలం వేయాలి. అట్లా చట్టం తీసుకురాకపోతే కష్టం. భరత్ గారు ఒక సందర్భం చెప్తున్నా, పూర్వీకుల ఆస్తులు కూడా వేలం వేయాలంటారు. నేను దీని ద్వారా కాదు. మెసేజ్ పెట్టిండు భరత్ గారు, ఒక్క నిమిషం. ఒక మెసేజ్ పెట్టిండు, ఒక అమ్మాయికి 500 రూపాయలు ఏదో ఒక లంచ రూపాయి ఇచ్చి ఏసీబీ ట్రాప్ అయింది. ఆమె పాలిచ్చే పిల్లగాడు ఉన్నా కూడా 14 రోజులు రిమైండ్ చేశారు మహిళనని చూడకుండా. అది 500 ఇచ్చిండు, ఏమి ఇచ్చినా చూస్తలేరు. ఇచ్చిందా పట్టుకున్నా. మీరు ఒకవేళ మిస్ అయితే, టార్గెట్ మిస్ అయితే ఇంకా పక్కోళ్ళను కూడా పట్టుకునే చరిత్రలు మస్తున్నాయి. మీకు ఒకసారి చూడండి. ఇంకా మనం మీరు చెప్పేది 5-10% కేసెస్, 5-10% కేసెస్ 5-10 కాదండి, మాక్సిమం కేసెస్ కన్విక్షన్ అయితలేవంటే కారణం అదే, ఫాల్స్ కేసులు చేడుతున్నారు కాబట్టి. నేను దీని మీద రీసెర్చ్ చేశాను, నేను దీని మీద ఈ ఏసీబీ కేసుల మీద 10 సంవత్సరాలు ఆ కోర్టు చుట్టూ తిరగడమే పనిష్మెంట్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడా ఫాల్స్ కేసులో, ఆదాయం మించిన ఆస్తులు కూడా అవి కూడా చెప్తాను ఏంటండి ఒక విషయం. ఆదాయం మించిన ఆస్తులు కూడా ఒక ఆయన ₹1,00,00,000 పెట్టి 90 లక్షలు లోన్ పెట్టి ₹1,00,00,000 పెట్టి విల్లా కొనుక్కున్నాడు. వెంటనే ఆయన మీద ఆదాయం మించిన ఆస్తి అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. ప్రాక్టికల్ గా చూసిన నేను, ఆదాయం మించిన ఆస్తులు అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. ఆదాయం అంటే ఇప్పుడు భార్య మీద బంగారం కూడా చూపించకపోతే ఏసీబీ వాళ్ళు దాన్ని కూడా కేసు దానిలో రాశారు. దానిలో భార్య మీద బంగారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని, అది కూడా మనము ప్రాపర్టీ స్టేట్మెంట్ లో చూపించాలి. ఎంప్లాయీ విషయంలోనేమో ప్రతిదీ టీవీ కాన్ నుంచి అప్పుడు 10,000 రూపాయలు పడుతుండే కదా, టీవీ కాన్ నుంచి ప్రతిదీ. భార్య మీద బంగారం కూడా గుంజుకొని వెళ్ళారు. మా ఫ్రెండ్ ఒకతను ఇట్లా అయితే భార్య బంగారం కూడా తీసుకెళ్లారు. సో ఇట్లా ఏంటంటే ఎంప్లాయీస్ విషయంలో బాగా స్ట్రిక్ట్ గా ఉండి చాలా వరకు అన్ని కూడా ఎందుకు పోతున్నాయంటే, నేను కలిసాను ఒక అడ్వైజరీ, దీనికి ఒకరు ఉంటారు కదా స్టాండింగ్ కమిటీ, ఆయన చెప్పాడు అనమాట, చాలా కేసులు కొట్టుడు పోతున్నాయి. ఎందుకు అంటే కన్విక్షన్ అయితే లేవు అని. ఎందుకు అవుతున్నాయి అంటే ఫాల్స్ కేసులు చేస్తున్నారు కాబట్టి. మనకి ఏంటంటే వాళ్ళు ఉల్టా పోతలేరు కాబట్టి మనం బతికిపోయినాం. లేకపోతే వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వమంటే చాలా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ లాస్ కి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పడకుండా ఏసీబీ ట్రాప్ చేసిన మా కోకొల్లలు. ఇంతకుముందు మీరు శ్రీధర్ గారి గురించి చెప్తున్నారు, మన నూనె శ్రీధర్ గారు దొరికిందని చెప్తుండ్రు. ఆయన కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుని వజ్రాల వ్యాపారి, ఆయన పోయి బ్యాంకాక్ లో పెళ్లి చేసిండని చెప్తుండ్రు. బ్యాంకులలో మహిళలు ఆడవారు చేస్తారు కదా, ఆయన కూడా బ్యాంకాక్ లో పెళ్లి చేసిండని పెద్ద మొత్తం చేస్తుండ్రు. యాక్చువల్ గా వాళ్ళ కొడుకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అక్కడ పోయి పెళ్లి చేసాడు. దాన్ని కూడా మనం అందరూ ఆయన అకౌంట్ లో చేస్తున్నాం. వాస్తవం చెప్తున్నా ఇది. అంటే కానీ ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఒకటి భరత్ గారు, మనోహర్ రావు గారు చెప్పండి. భరత్ గారు, ఇక్కడ ఏంటంటే శరత్ గారికి తెలుసు మిత్రుడికి, ఇప్పుడు ఏసీబీ వాళ్ళు చేసేటప్పుడు మీరు పేపర్ చూడండి, మీకు చెప్పేది బహిరంగ మార్కెట్ విలువ అంటారు, కానీ కేసు చేసేటప్పుడు ఆ విలువ బహిరంగ మార్కెట్ విలువ పెట్టరు. ఆ డాక్యుమెంట్ ఆధారిత విలువనే ఉంటది. అది ఇక్కడ ఏమంటా అంటే ఆధారిత విలువ ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత, అప్పుడు ఆయన కొన్నది ఎంత, అక్కడే తెలిసిపోతుంది. ఈ కేసులు నిలకపోవడానికి కారణం అదే. మెయిన్ గా ఏంటంటే మా పరిశీలనలో, ఇంకా తను ఎక్కువ చెప్పగలడు శరత్ గారు, ఎందుకు నిలకపోతాయంటే ఫాల్స్ కేసులా ట్రూ కేసులా అని కాదు అక్కడ సమస్య. అక్కడ ఎందుకు కేసులు నిలకపోతున్నాయంటే ప్రాసిక్యూషన్ గట్టిగా ఆ సాక్షులను ప్రవేశం లెక్క పెట్టడం, దాని తగ్గట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెలియకపోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు పేపర్లు ఇచ్చేటి, ఇప్పుడు మీరు అన్న 700 కోట్లు బహిరంగ మార్కెట్ విలువ అంటారు, కానీ అసలు మార్కెట్ విలువ ఉంటది కావచ్చు, కొన్ని 100 కోట్లు ఉంటుందేమో మనకు తెలియదు. కానీ ఆ విలువ దేని ఆధారంగా ఉంటే డాక్యుమెంట్ ఆధారంగానే ఉంటది. అప్పుడు ఏం చేయాలంటే అది ఎప్పుడు కొన్నాడు,
విలువ, అప్పుడు ఆయన కనీసం అట్లీస్ట్ టోటల్ అంత జీతం ఉందా లేదా అని అప్పుడు తెలిసిపోతుంది సింపుల్ గా. అంతకుమించి ఏం లేదు నేను చెప్పాలి. శరత్ గారు సార్ ఒక విషయం చెప్పాలి భరత్, రెండు అంశాలు మీరు రేజ్